హలో, సో నేను మీ ఎంఎంజే. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధం చూసారు కదా. జనవరి నెలలో మనకు పై నెట్వర్క్ పై కైన్స్ 2 బిలియన్ కైన్స్ అన్లాక్డ్ కాబోతున్నాయి. సో ఎవరెవరి అకౌంట్ అన్లాక్డ్ అవుతున్నాయి అంటే, సో దాదాపుగా ఇక్కడ 10,000 అకౌంట్స్ ఇక్కడ అన్లాక్డ్ కాబోతున్నాయి. సో అది ఎవరి అకౌంట్ అనేది చెప్పలేము. 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ ఎవరి అకౌంట్ అయితే మైగ్రేషన్ కంప్లీట్ అయిందో, సో ఎవరైతే 6 మంత్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ లాకప్ డ్యూరేషన్ అది పెట్టుకున్నారో వాళ్ళ కైన్స్ లాక్లో ఉంటాయి కదా. సో ఆ కైన్స్ జనవరి నెలలో 10,000 అకౌంట్స్ ఇక్కడ అన్లాక్డ్ కాబోతున్నాయి. సో ఎవరెవరి అకౌంట్ అయితే మైగ్రేషన్ అయిందో 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ ఒకసారి మీ అకౌంట్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్కేస్ మీ అకౌంట్ అనేది అన్లాక్ అయి ఉంటే కనుక, సో అక్కడ నుంచి మీరు కాయిన్స్ అనేవి అవైలబుల్లోకి అయితే తెచ్చుకొని సో ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. అన్లాక్ అయిన కాయిన్స్ ఎలా అవైలబుల్లోకి తెచ్చుకోవాలి అనేది మీకు స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో చాలామందికి తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు అనమాట. సో మా కాయిన్స్ మైగ్రేషన్ అయినాయి, వాలెట్లోకి ఎలా మూవ్ చేసుకోవాలి అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే చాలామంది పై కాయిన్స్ అనేవి మేము సేల్ చేస్తాం అని పెడుతూ ఉన్నారనమాట. సో పై కాయిన్స్ సేల్ చేయాలంటే కనుక మీరు మీ అకౌంట్ అనేది కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి, మైగ్రేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఆ తర్వాత కాయిన్స్ అనేవి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అక్కడ నుంచి మీరు అవైలబుల్లోకి వచ్చిన తర్వాతనే మీరు ఎవరికైనా సేల్ చేయగలరు. అప్పుడు దాకా సేల్ చేయలేరు అనమాట. ఈ వీడియో మీరు మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. పై కాయిన్స్ మీకు పై అప్లికేషన్లో ఉంటే మీరు సేల్ చేయలేరు. మైగ్రేషన్ కంప్లీట్ అయ్యి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే సో అప్పుడే మీరు సేల్ చేయగలుగుతారు. సో అర్థం చేసుకోండి. పదే కాల్స్ మెసేజ్ చేయమాకండి. ఓకే, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. చాలామందికి అర్థం అవ్వట్లేదు అనమాట. ఎవరి అకౌంట్ అయితే 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ మైగ్రేషన్ అయ్యి లాక్లో ఉన్న కాయిన్స్ ఎవరి అకౌంట్ అయితే ఉందో, సో మీరందరూ ఇప్పుడు అకౌంట్ పై బ్రౌజర్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పై బ్రౌజర్కి సంబంధించి 24 hours కీ అనేది ఎంటర్ చేసి అన్లాక్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత పై బ్రౌజర్ వాలెట్లోకి వచ్చిన తర్వాత, సో వాలెట్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ పైన వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంటుంది, కింద కాయిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర 0.01 అని ఉంటుంది. కొంతమందికి ఈ గ్యాస్ ఫీజు కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ హిస్టరీలో చూస్తే కొన్ని కాయిన్స్ మీకు లాక్లో ఉంటాయి, కొన్ని కాయిన్స్ ఏమో అన్లాక్ అయి ఉంటాయి అనమాట. సో అన్లాక్ అయి ఉన్న కాయిన్స్ మీరు అవైలబుల్లోకి మూవ్ అయితే చేసుకోవచ్చు. ఎలా మూవ్ చేసుకోవాలంటే పక్కన ఇక్కడ మైగ్రేషన్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మూవ్ అని ఆప్షన్ అయితే వస్తుంది. సో మీకు అవైలబుల్లోకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి అంటే ప్రజెంట్ ఈ 81 కాయిన్స్ అయితే వస్తున్నాయి ఈ పర్సన్కి. సో మూవ్ మీద క్లిక్ చేయగానే మీకు కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ పైన అవైలబుల్ బ్యాలెన్స్ 0.01 అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి పడతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సేల్ ఎలా చేయాలంటే పే రిక్వెస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మీకు సో క్యూఆర్ కోడ్ స్కాన్ అయితే వస్తుంది. యాడ్ మాన్యువల్లీ వాలెట్ అడ్రస్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎవరికైతే మీరు సేల్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు మీకు వాలెట్ అడ్రస్ అయితే పంపిస్తారు. ఆ వాలెట్ అడ్రస్ అనేది కింద ఇక్కడ పేస్ట్ చేసి పైన 00 ఉంది కదా, అక్కడ ఎంటర్ చేయాలి. ఎన్ని కాయిన్స్ మీరు సేల్ చేయాలనుకుంటే అన్ని కాయిన్స్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ అని ఉంటుంది కింద. సెండ్ మీద క్లిక్ చేయగానే మీకు సో కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు సో ఇక్కడ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో అర్థమైందిగా. సో ఇది ఎవరికి వస్తుందంటే ఈ ఆప్షన్ హిస్టరీ పక్కన మైగ్రేషన్ మీద క్లిక్ చేయగానే మూవ్ అనే ఆప్షన్ ఎవరికి వస్తుందంటే ఎవరి అకౌంట్ అయితే ఇక్కడ లాకప్ డ్యూరేషన్ 90%, 50%, 25% ఎవరైతే పెట్టుకుంటారో సో వాళ్ళకు మాత్రం ఇక్కడ ఆ లాకప్ డ్యూరేషన్ ప్రకారం ఇక్కడ రిష్యూ ప్రకారం ఇక్కడ మీకు కొన్ని పర్సెంటేజ్ అనేది మైగ్రేషన్ అయిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అన్లాక్ అయిన కాయిన్స్. సో 3 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ ఎవరి అకౌంట్ అయితే లాక్లో ఉన్న కాయిన్స్ ఉంటాయి కదా, 50%, 6 months, 100%, 3 years ఇలా ఉంటాయి కదా, ఆ అకౌంట్ ఇప్పుడు అన్లాక్డ్ అయినా అనమాట. అన్లాక్డ్ అయిన అకౌంట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఒక పర్సన్ అకౌంట్ పే రిక్వెస్ట్ పక్కన లాకప్స్ అని ఉంది కదా, నోటిఫికేషన్ కూడా వచ్చింది. మీ కాయిన్స్ అన్లాక్డ్ అయినాయని నోటిఫికేషన్ కూడా వచ్చింది, మీరు చెక్ చేసుకోలేదు అనమాట. సో ఇక్కడ లాకప్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మూవ్ అని ఆప్షన్ అయితే వచ్చిందనమాట మీకు. సో ఈ మూవ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, ఈ మూవ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రీలాక్ మూవ్ టు అవైలబుల్ బ్యాలెన్స్ అని వస్తుంది అనమాట ఇక్కడ. సో రీలాక్ మీద క్లిక్ చేయొద్దండి, ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయొద్దు. కింద మూవ్ టు అవైలబుల్ బ్యాలెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. సో సక్సెస్ఫుల్ అని రాగానే మీకు ఆటోమేటిక్గా అవైలబుల్ బ్యాలెన్స్లకి వచ్చేస్తాయి. సో అర్థమైందిగా. సో ఫస్ట్లో మీరు ఈ అకౌంట్లో ఏం లేదు, మీకు జస్ట్ 0.01 మాత్రమే ఉంది అనమాట. సో మనం ఇప్పుడు అవైలబుల్లోకి తెచ్చుకున్న తర్వాత 68 కాయిన్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇలా మీరు లాక్లో ఉన్న కాయిన్స్ మీకు అన్లాక్డ్ అయినాయి, ఎవరెవరి అకౌంట్ అయినాయి అనేది ఒకసారి మీరే చెక్ చేసుకోవాలి. 10,000 అకౌంట్స్ అయినాయి కాబట్టి ఎవరి అకౌంట్ అయినాయో తెలియదు, ఓరలు వేడు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ అకౌంట్ కూడా ఏమైనా అన్లాక్డ్ అయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో అర్థమైందిగా. ఇలా సింపుల్గా మీరు
అన్లాక్డ్ అయిన కాయిన్స్ అవైలబుల్లోకి మూవ్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా సింపుల్గా ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి అప్డేట్ న్యూస్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందరికన్నా ముందు తెలుస్తూ ఉంటుంది. సో వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9963808793 ఈ నెంబర్కి వాట్సాప్లోకి అయితే వెళ్ళి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఎలా కాయిన్స్ బై అండ్ సెల్ చేయాలి, ప్రైస్ ఎంత ఉంది ఈరోజు, ఎప్పటికప్పుడు ప్రైస్ అనేది కూడా మీకు పెడుతూ ఉంటాను. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు.